సూత మహాముని ఇలా చెప్పుచున్నారు. సమృద్ధవంతమైన తన ఆనర్తము యొక్క పొలిమేరను సమీపించగానే, ఆనర్తమనగా ద్వారక యొక్క మరి ఒక పేరు. ద్వారక యొక్క పొలిమేరలను సమీపించగానే శ్రీకృష్ణుడు తన రాకను చాటుచూ తన దేశవాసుల విషాదమును శమింపచేయునట్లుగా మంగళప్రదమైన శంఖమును పూరించెను. శ్రీకృష్ణుని కరకమలమున ధరింపబడి పూరించబడిన తెల్లని లావైన శంఖము ఆ దేవదేవుని దివ్యాధరముల స్పర్శతో ఎర్రబారినట్లు కనపడెను. తెల్లని రాజహంస ఎర్రని పద్మముల నడుమ యున్నదా అన్నట్లుగా అది తోచెను. జగద్భయమనడి భయమును తొలగించు ఆ ధ్వనిని వినినంతనే ద్వారకావాసులు తమ రక్షకుడైన శ్రీకృష్ణుని దర్శనాభిలాషులై వేగముగా అతని వైపుకు చనిరి. సూర్యునికి దీపము అర్పించినట్లు పురజనులు తమ తమ కానుకలను ఆత్మారాముడును పూర్ణకాముడును స్వీయ శక్తిచే నిరంతరము ఇతరులకు సమస్తమును వసగువాడును అగు శ్రీకృష్ణునకు వాటిని అర్పించిరి. బాలురు తమందరికీ రక్షకుడు మరియు స్నేహితుడు అయిన శ్రీకృష్ణుని ఆహ్వానించుచు ప్రీతితో దరహాస వదనములతో హర్షముతో గద్గదమైన స్వరముతో ఇట్లు పలికిరి. బ్రహ్మ సనక సనాదులు ఇంద్రుడు మొదలైన వారు అర్చించు పాదపద్మములకు మా వందనములు. ఇచ్చట క్షేమము మరియు జీవితపు అత్యున్నత ప్రయోజనము పొందగోరు వారికి నీవే చరమ ఆశ్రయము. ఓ ప్రభు, ఎచ్చట కాలము తన ప్రభావము చూపదో అటువంటి చరమ ఆశ్రయము నీవే. ఓ విశ్వభావన, నీవే మా తల్లివి, తండ్రివి, శ్రేయోభిలాషివి, రక్షకుడవు, ఆధ్యాత్మిక గురువువు, ఆరాధ్య దేవుడవు. నిన్ను అనుసరించిన కారణమున కృతార్థులమైన మమ్ము కరుణతో అనుగ్రహించు. అహో, దేవతలకు కూడా దుర్లభమైన నీ రక్షణ వీక్షణ మేమిప్పుడు పొందితిమి. నీ ప్రేమమయ దరహాసము, నీ అనురాగపూర్ణమైన స్మితవదనము, సర్వశుభదాయకమైన నీ దివ్యరూపమును మేమిప్పుడు గాంచగలుగుతున్నాము. ఓ అంబుజాక్ష, నీవు హస్తినాపురములో కురువంశీయులను కలియుటకు వెడలినప్పుడు గాని, మధురలో సుహృతులను కలియుటకు వెడలినప్పుడు గాని ఆ క్షణములు మాకు లక్షలాది సంవత్సరములుగా తోచును. ఓ అచ్యుత, ఆ సమయమున సూర్యుడు లేనట్లుగా మా కన్నులు వ్యర్థములగును. ఓ నాథ, నీవు సదా పరదేశముననే నిలిచినచో మా సర్వ తాపములను హరించునట్టి నీ సుందర దరహాస మనోహర వదనమును గాంచకుండా మేమెట్లు జీవించగలము? ఆ పలుకులు వినిన ప్రజల ఎడల భక్తవత్సలుడైన శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించుచు తన దివ్యమగు దృష్టిని సారించుచు ద్వారకా నగరమున ప్రవేశించెను. నాగలోక రాజధాని అయిన భోగవతీ నగరము నాగులచే రక్షించబడినట్లు శ్రీకృష్ణునితో సమానమైన శక్తి సామర్థ్యములు కలిగిన వృష్ణివంశజులగు భోజ, మధు, దశార్హ, అర్హ, కుకుర, అంధకులచే ద్వారకా నగరము పరిరక్షించబడెను. ద్వారకా నగరము సర్వ ఋతు వైభవములతో నిండి ఆశ్రమములు, ఉద్యానవనములు, ఉపవనములు, ఆరామములు, కమలములకు ఆకరమైన జలాశయములు మొదలగు వానితో సర్వత్రా శోభిల్లుచుండెను. శ్రీకృష్ణుని ఆహ్వానించుటకై నగరద్వారము, రాజమార్గమునందలి ద్వారములన్నీయు ధ్వజములు, తోరణములు, పతాకాగ్రములతో ఉత్సవ చిహ్నములతో నిండి సూర్యకాంతిని నిరోధించుచుండెను. రాచమార్గములు, చిన్న వీధులు, సందులు, అంగళ్ళు, కూడలి ప్రాంతములు అన్నీయును చక్కగా శుభ్రపరచబడి సుగంధ జలములచే తడుపబడెను. ఫలములు, పుష్పములు, అక్షతలు సర్వత్రా చల్లబడెను. నివాస గృహముల ప్రతి గృహద్వారమునందును మంగళకరమైనట్టి పెరుగు, అక్షత ఫలములు, చెరుకుగడలు, జలపూర్ణ కుంభములు, ధూపదీపములతో కూడిన పూజా సామగ్రి అమర్చబడినవి.
తమ ప్రియతముడైన శ్రీకృష్ణుడు ద్వారకానగరము అరుదెంచినాడని వినినంతనే వసుదేవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు, అద్భుత విక్రముడగు బలరాముడు, ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, జాంబవతి తనయుడైన సాంబుడు మొదలైన వారు ఆనందాతిరేకముతో శయనాసన భోజనాదులను విడిచిపెట్టిరి. పుష్పములు పట్టుకొనిన బ్రాహ్మణులను కూడి వారందరూ రథములపై శ్రీకృష్ణుని చెంతకు వేగముగా చనిరి. శుభచిహ్నములైన గజములు వారి ముందర నడిచినవి. శంఖతూర్యములు మ్రోగించబడుచుండగా వేదమంత్రములు పలుకబడెను. ఆ విధముగా వారందరూ ప్రణయాగతమైన వందనములను అర్పించిరి. శ్రీకృష్ణుని కలియుట కొరకు ఆతురతో లసత్కుండలములతో అనగా కదులుచున్న కుండలములతో సుందరమైన కపోల వదనములతో వందలాది ముఖ్యమైన వారకాంతలు వివిధ వాహనములపైన ప్రయాణమైరి. నిపుణులైన నటులు, నర్తకులు, గాయకులు, సూతులు, మాగధులు, పాండిత్యము కలిగిన వక్తలు, ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణ భగవానుని అద్భుతమైన లీలలను కర్మలను గానము చేయుచు ముందుకు సాగిరి. శ్రీకృష్ణ భగవానుడు తనకు ఆదరమొసగి స్వాగతము పలుకుటకు అరుదెంచిన బంధువులను, పురజనులను, ఇతరులందరినీ కలుసుకొని ప్రతి ఒక్కరికి తగిన గౌరవ మర్యాదలను ఒసగెను. శ్రీకృష్ణ భగవానుడు తన శిరమును వంచుట ద్వారా, అభివాదనము ద్వారా, అభినందనల ద్వారా, ఆలింగనము ద్వారా, కరచాలనము ద్వారా, దరహాస వీక్షణముల ద్వారా, ఆశ్వాసమును గూర్చుట ద్వారా, వరములను ఒసగుట ద్వారా అతి తక్కువ స్థాయికి చెందిన వారితో సహా తమ కోరిక మేరకు ప్రతి ఒక్కరిని అభినందించెను. ఆశీర్వాదములతో మరియు తన మహిమలు కీర్తించబడుచు శ్రీకృష్ణ భగవానుడు పెద్దవారైన బంధువులు, పత్ని సహిత వృద్ధ బ్రాహ్మణులను కూడి ద్వారకా నగరమున ప్రవేశించెను. శ్రీకృష్ణుడు రాజమార్గం గుండా చనినప్పుడు అతని దర్శనముకై ద్వారకానగర కులస్త్రీలు తమ తమ ప్రాసాదముల ఉపరిభాగము చేరి మహోత్సాహముగా వీక్షించిరి. ద్వారకావాసులు సౌందర్యనిధి అయిన అచ్యుతిని నిత్యము గాంచుటకు అలవాటు పడినను ఎన్నడూనూ సంతృప్తి చెందలేదు. శ్రీకృష్ణుని వక్షస్థలము లక్ష్మీదేవికి నివాస స్థానము. సౌందర్య పిపాస కలిగిన నేత్రములకు అతని ముఖచంద్రము పానపాత్రము. అతని భుజములు లోకపాలురగు దేవతలకు విశ్రాంతి స్థానము. ఏకాగ్ర చిత్తము కలిగిన శుద్ధ భక్తులకు ఆ దేవదేవుని పాదపద్మములే ఆశ్రయస్థానము. శ్రీకృష్ణుడు ద్వారకానగర రాజమార్గము గుండా ప్రయాణించునప్పుడు తెల్లని ఛత్రము, తెల్లని చామరలచే సేవించబడెను. రహదారిలో పూలు అభివర్షించబడెను. పీత వస్త్రములు, పూలమాలలతోనున్న శ్రీకృష్ణుడు కారు మేఘము ఒకేసారి సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తేజము, ఇంద్రచాపములతో పరివృత్తమైన అన్నట్టు కనపడెను. శ్రీకృష్ణుడు తన పితృగృహము ప్రవేశించినంతటనే దేవకీదేవిని ఆలింగనము చేసుకొని 7 ప్రముఖ రాణులకు శిరము వంచి నమస్కరించెను. వారందరూ శ్రీకృష్ణుని తమ అంకముపై కూర్చుండబెట్టుకొనిరి. ప్రేమతో నిండిన హృదయములతో వారు హర్షవిహ్వలురు కాగా వారి కన్నీరు దేవదేవుని తడిపివేశెను. తరువాత శ్రీకృష్ణుడు తన 16,000 పత్నులు వసించియున్న సమగ్రముగా పూర్ణమైనట్టి తన భవనమునందు ప్రవేశించెను. శ్రీకృష్ణుని భార్యలందరూ తమ పతి బహుకాలము పిదప పరదేశము నుండి గృహమునకు తిరిగి వచ్చుటను గాంచి మనస్సులో మహోత్సాహమును పొందిరి. వారందరూ ధ్యానము నుండి బయటకు వచ్చి ఆసనముల నుండి దిక్కున లేచి బిడియమైన ముఖములతో కన్నులతో శ్రీకృష్ణుని గాంచిరి. లజ్జాపూరితులైన రాణులు అసాధ్యముగు విహ్వలత కారణమున తొలుత శ్రీకృష్ణుని తమ హృదయాంతరములనందు ఆలింగనము చేసుకొని
తర్వాత దృష్టిచే అతనిని ఆలింగనం చేసుకొని ఆ తరువాత తమ పుత్రులను అతని పరిష్వంగమునకై పంపిరి. కాని వారెంతగా తమ భావములను నిరోధింపయత్నించినను వివశత్వముచే అశ్రువులను దాల్చిరి. శ్రీకృష్ణుడు ఏకాంతముగా తమ చెంతనే సదా నిలిచియున్నను ఆ దేవదేవుని పాదపద్మములు వారికి నిత్య నూతనముగా తోచుచుండెను. చంచలయైన లక్ష్మీదేవియే అతని పాదపద్మములను వీడలేకున్నచో ఒక్కసారి ఆ పాదములను శరణుజొచ్చిన పిమ్మట ఏ స్త్రీ అయినను ఎట్లు వాటికి దూరము కాగలదు? అక్షౌహిణుల బలముతో విర్రవీగి భూభారముగా మారినట్టి రాజులను వధించి శ్రీకృష్ణ భగవానుడు ఉపశమనమును పొందెను. వెదురు పొదలయందు రాపిడి ద్వారా అగ్నిని ప్రజ్వరిల్లుజేయు వాయువు రీతి శ్రీకృష్ణుడు నిరాయుధుడై ఎవరి పక్షమును యుద్ధము చేయకనే శక్తివంతులైన రాజులు ఒకరిని ఒకరు వధించినట్లు చేసి భూభారమును తొలగించి ఉపశాంతిని పొందెను. శ్రీకృష్ణుడు తన ఆంతరింగిక మాయ ద్వారా ఈ లోకమున అవతరించి ప్రాకృతిక కర్మలయందు నియుక్తుడైనట్లుగా స్త్రీరత్నములతో క్రీడించెను. రాణుల సుందర దరహాసములు, క్రీగంటి చూపులు అమలములు మరియు ఉత్తేజకరములైనను మన్మథుడే తన ధనస్సును త్యజించినట్లుగా చేసి అతనిని వారు జయింపగలిగినను తమ హావభావ ఆకర్షణలచే శ్రీకృష్ణుని ఇంద్రియములను మాత్రము కలత పెట్టలేకపోయిరి. సామాన్య జనులు అజ్ఞానము కారణముచే శ్రీకృష్ణ భగవానుని అసంగుడైనప్పటికీ సంగుని వలె, తమలో ఒకని వలె, సామాన్య మానవుని వలె, కామ్యకర్మలలో నియుక్తుడైన వాని వలె తలంతురు. ఈశ్వరుడి యొక్క దివ్యత్వం ఇదియే. ప్రకృతి గుణములతో సంపర్కము కలిగియున్నను ఆ దేవదేవుడు తద్గుణములచే ప్రభావితుడు కాడు. అదే విధముగా అతనిని ఆశ్రయించిన భక్తులు కూడా త్రిగుణములచే ప్రభావితులు కారు. అబలలు, మూఢులైన రాణులు తమ నాథుడైన శ్రీకృష్ణుడు తమనే అనుసరించుచు తమ వశమున నిలిచియున్నాడని తలచిరి. నాస్తికులైన వారు ఈశ్వరుని ఎరుగలేని చందమున వారందరూ తమ భర్త యొక్క మహిమలను ఎరుగకుండిరి.